బదిలీల జీవోతో వేల మంది ఉద్యోగులకు ఉపశమనం. ఉద్యోగుల ఐకాస. ఎంతో కాలంగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న వేల మంది ఉద్యోగులకు ప్రభుత్వం జారీ చేసిన జీవో ఉపశమనం కలిగించిందని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఐకాస పేర్కొంది. ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని బదిలీపై నిషేధాన్ని తొలగిస్తూ జీవో ఇచ్చినందుకు ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం వెంకట కామేషు, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. 2 ఏళ్లు నిండిన వారిని బదిలీ చేయాలి. ఒకే చోట 3 ఏళ్ల సర్వీసు నిండిన వారిని మాత్రమే బదిలీ చేయాలంటూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని, దీన్ని 2 ఏళ్లకు కుదించాలని తెలంగాణ ఉద్యోగుల ఐకాస చైర్మన్ వీళ్ళెచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వడ్నోల రాజశేఖర్ అయితే ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. భార్యాభర్తల కేసులు, త్వరలో ఉద్యోగ విరమణ చేసేవారు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వడం మంచి నిర్ణయం. అయితే ఒక క్యాడర్లో గరిష్టంగా 40% మందిని మాత్రమే బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శాతాన్ని పరిగణలోకి తీసుకోకుండా అర్హత కలిగిన అందరికీ అవకాశం ఇవ్వాలి. కౌన్సిలింగ్ విధానంలో పారదర్శకంగా బదిలీ చేపట్టడంతో పాటు ప్రక్రియ పూర్తయ్యేందుకు 2 నెలలు గడువు ఇవ్వాలని చెప్పేసి సూచించారన్నమాట. సో ఈ విధంగా మనం చూస్తున్నట్లయితే ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్